డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కంపీట్మెంట్స్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 మాక్ టెస్ట్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 21 centimeters is melted and recast into n solid cubes of edge 2 centimeters. What is the value of n? ఎన్ని మనం అలా తయారు చేయొచ్చు అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెల్టెడ్ అనే వర్డ్ వచ్చింది అంటే మెల్టెడ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే, కరిగించి అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని ఇంకో ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా తయారు చేస్తున్నారు అంతే. వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి. సో ఎన్ని ప్రిపేర్ చేయొచ్చు అని అడుగుతున్నాడు, ఎన్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఎన్ వాల్యూ అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. సో పెద్ద చిత్రం అంటే ఇక్కడ ఏమవుతుంది, గోళం అనేది పెద్ద చిత్రం అవుతుంది. సో చిన్న చిత్రం అంటే ఘనం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు సమ్ము చేయక్కర్లేదు. గోళంలో పై ఉంటుంది, అంటే గోళం యొక్క ఫార్ములాలో పై ఉంటుంది, కానీ ఘనం యొక్క ఫార్ములాలో పై ఉండదు. కాబట్టి పైకి పై రెండు గిన పైతో ఇన్వాల్వ్ అవుతే పైకి పై క్యాన్సిల్ అవుతే అప్పుడు సమ్ము చేయాల్సి వస్తుంది. ఇక్కడ గోళంలో పై ఉంటుంది కానీ ఘనంలో పై ఉండదు, అంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో చెక్ చేద్దాం. ఇక్కడ ఎంతనా 9, ఇక్కడ 8 వస్తుంది, ఇది మీ ఆన్సర్ కాదు. ఇది 11, ఇది 13, ఇది మీ ఆన్సర్ కాదు. సో ఇది 6, ఇది 4, ఇది మీ ఆన్సర్ కాదు. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయంటే 4వది మీ ఆన్సర్ అవుతుంది. లేదు మీరు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్ చేసిన, వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై సో వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్ చేసిన మీకు అదే ఆన్సర్ వస్తుంది. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణంపై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం చేసిన అదే ఆన్సర్ వస్తుంది. స్ట్రైట్ పై మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 2 అని చెప్పొచ్చు. An article is sold at 20% loss. If its cost of price is increased by 100 rupees and selling price is increased by 500 rupees, then there is a profit of 20%. What is the original cost price of the article అని అడుగుతున్నాడు. 20% నష్టంతో అమ్ముతున్నానా? సో 20% నష్టంతో అమ్ముతున్నాడు కాబట్టి 20% అంటే 1/5 కదా. ఎస్, అంటే 1 పార్ట్ నష్టం వస్తుంది. కాస్ట్ ప్రైస్ను 5 పార్ట్స్ అనుకుందాము, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆటోమేటిక్గా 4 పార్ట్స్ అవుతుంది, ఎందుకంటే 1 పార్ట్ లాస్ కాబట్టి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని ఏమంటున్నాడంటే 100 రూపాయలు పెంచాడు అంటున్నాడు. సో 100 రూపాయలు పెంచితే ఏమవుతుందన్నా 5x + 100 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ని 500 రూపీస్ పెంచాడంట, అంటే 4x + 500 అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ వస్తుందంట. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20% లాభం వస్తుందంట. ఎంత వస్తుందన్నా? 20% లాభం వస్తుంది. లాభం అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా. డిఫరెన్స్ ఎంత అవుతుందన్నా? సో 500లోంచి 100 తీసేస్తే 400 వస్తుంది. 4xలోంచి 5x తీసేస్తే -x వస్తుంది. ఇది లాభం. ఈ లాభాన్ని దేని మీద లెక్కెట్టాలి మనము? ఈ లాభాన్ని దేని మీద లెక్కెట్టాలి? కాస్ట్ ప్రైస్ మీద లెక్కెట్టాలి. కాస్ట్ ప్రైస్ ఎంతనా? 5x + 100 ఇంటూ 100%. ఈ లాభం పర్సంటేజ్ మనకి ఎంత వచ్చిందన్నా? 20% వచ్చింది. సో 21s 25s. సో మీరు క్రాస్ మల్టిప్లై గెయిన్ చేసినట్లయితే 5 × 400 2000 అవుతుంది, -5x దట్ ఈజ్ ఈక్వల్ టు 5x + 100. అప్పుడు ఈ 5x అవతల పోతే 10x అవుతుంది. 10x ఈజ్ ఈక్వల్ టు 1900, x ఈజ్ ఈక్వల్ టు 190. కానీ మన ఆన్సర్ 190 కాదు, మనకు కావాల్సింది ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది 5x. సో 5x కాబట్టి 5 × 190 అంటే 195 టైమ్స్. 195 టైమ్స్ ఎంత? 950. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వెన్ యూ యాడ్ 11 in 1/3 ఆఫ్ ఎ నెంబర్ ద రిజల్ట్ ఈస్ 20. సో వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ దట్ ఒరిజినల్ నెంబర్? ఒక సంఖ్యలో 1/3 వంతుకు, ఒక సంఖ్యలో 1/3 వంతుకు 11 కలిపితే 20 వస్తుందంట. సంఖ్య అనేది x అనుకున్నాను, దాంట్లో 1/3 వంతుకి 11 కలిపితే 20 వస్తుందంట. అప్పుడు ఈ 11 అవతలకి వెళ్తే ఏమవుతుందన్నా? -11 అవుతుంది, 9 అయిపోతుంది. అంత 1/3 ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 9 అవుతే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 27 అవుతుంది. కానీ మన ఆన్సర్ 27 కాదు, దాని యొక్క వర్గమూలం అడిగారు, అంటే 27 స్క్వేర్. 27 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 729. ఇఫ్ ఎ సమ్ ఆఫ్ 6875 అమౌంట్స్ టు 11,264 in 2 years at certain rate of compound interest, find the rate of interest అంటున్నాడు. అంటే ప్రిన్సిపల్ ఏమో 6875,
ఇది 11,264 అయిందంట 2 ఇయర్స్లో. అయితే చక్ర వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సాధారణ వడ్డీ కాదు, ఇది చక్ర వడ్డీ. నో ప్రాబ్లం. సో డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇది 7,000 అనుకుందాం, ఇది 11,000 ఉంది, అంటే 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది 7,000కి 125 తక్కువ ఉంది, ఇది ఒక 264 ఎక్కువ ఉంది, అంటే ఎంత రావచ్చు? సో 389 రావచ్చు. అంటే 4,389 అనేది మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్. జనరల్గా ఈ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? 6875 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ కంపౌండ్ ఇంట్రెస్ట్ నేను కాదనట్లేదు, ఇది 2 ఇయర్స్కి నేను కాదనట్లేదు, జస్ట్ అప్రాక్సిమేట్గా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎంత ఇంట్రెస్ట్ వస్తున్నాను? 50% తీసుకుంటే 34,000 వస్తుంది. 60% తీసుకున్నాం అనుకోండి, మేబీ ఈక్వల్ రావడానికి అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్గా ఇది 60 కన్నా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది, 60 కన్నా లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది, 60 కన్నా లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది 2 ఇయర్స్కి. ఎగ్జాక్ట్గా చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అప్రాక్సిమేట్గా అంటే 61, 62 ఆ రేంజ్లో ఉండొచ్చు, లేదా 63 వరకు వెళ్ళొచ్చు మ్యాక్సిమం. మనం 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి బై 2 చేస్తున్నాం, అప్రాక్సిమేట్గా చేస్తున్నాం నేను అంతే. 30% యావరేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది. యావరేజ్ ఇంట్రెస్ట్ అనేది 30% వస్తుంది, కానీ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది యావరేజ్ ఇంట్రెస్ట్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా? అంటే మన ఆన్సర్ 30 కన్నా తక్కువ, 30కి దగ్గరగా ఉండాలి. సో 30 కన్నా తక్కువ, 30కి దగ్గరగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? 28. అలా చేయాలి తప్ప మీరు ఫార్ములాలు కానీ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్ చాలా టైం పడుతుంది. సీకెండ్ 0 అంటే 1, కాస్ 90 అంటే 0, 1 - 0 ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఫర్ ద ఫాలోయింగ్ డేటా మోడ్ అడుగుతున్నాడు, బాహుళకము అడుగుతున్నాడు. మోడ్ అంటే ద మోస్ట్ రిపీటేటివ్ వాల్యూ, ఎక్కువ సార్లు పునరావృతమైందని మనం బాహుళకము అంటాం. సో అన్నిటిని చెక్ చేయగలదు, 4 ఆప్షన్లు చెక్ చేస్తే సరిపోతుంది. 25 ఉంది ఫస్ట్ ఆప్షన్, ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. 2 times, 3 times, 4 times, అంతే. 25 4 times రిపీట్ అయింది. 30 ఉంది, 1 time, 2 times, 3 times, ఇది కూడా 4 times. అంటే ఈ రెండు మన ఆన్సర్స్ కావు, ఎందుకంటే 4 times రిపీట్ అయినప్పుడు 2 ఆన్సర్స్ కావు కదా, అంటే ఈ 2 మన ఆన్సర్స్ కాదు. నెక్స్ట్ 28, ఇక్కడ 1 time రిపీట్ అయింది, 2 times, 3 times, 4 times, 5 times. 28 అనేది 5 times రిపీట్ అయింది. 32 ఉంటే ఓన్లీ 2 times రిపీట్ అయింది, ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 28. జస్ట్ ఆప్షన్ 4 వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. రాము సెల్స్ హీస్ గూడ్స్ at 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ and ends a profit of 20%. If the goods are sold at list price after demonetization, so find the new profit percentage అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ గుర్తించిన ధరలో, సో ప్రకటన ధరలో 75% అమ్మినప్పటికీ కూడా 20% లాభం వచ్చిందంట. అంటే ఎంఆర్పిలో 75% అమ్మినప్పుడే అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది అంటే దాన్ని 120% అని రాసుకుంటాం. ఓకేనా? సిపిలో 75% విలువకు అమ్మినప్పుడే అతనికి 20% ప్రాఫిట్ వస్తే, మరి 100% ఎంఆర్పికి అమ్మినప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ పెరుగుతుందా? ఖచ్చితంగా ప్రాఫిట్ పెరుగుతుందా? అది ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే 25 3 times, 25 4 times. సో 3 టేబుల్ ఇది 40 times పోతున్నా, 340 times 120, సో 440 times 160, 440 times అంతా 160. అంటే 160% అంటే 60% ప్రాఫిట్ అన్నట్టు. ద యావరేజ్ ఆఫ్ 7 consecutive numbers is Z. The next 4 consecutive numbers are also included. Then the average of 11 consecutive numbers will be what? సో నేనేమంటే కాన్సిక్యూటివ్ వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా అంకశ్రేణిలో ఉంటాయి. వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా అంకశ్రేణిలో ఉంటాయి. 7 అన్నాడు ఫస్ట్, 7 అన్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. అంటే 4 అనేది ఫస్ట్ ఇనిషియల్ యావరేజ్. ఎస్ ఆర్ నాట్? స్టార్టింగ్లో ఉన్నటువంటి సగటు అది. తర్వాత 4 నెంబర్లను కలిపాం, 4 నెంబర్లను కలిపినప్పుడు 8 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ 11 అవుతుంది. మళ్ళీ 11 అనేది కూడా బేస్ సంఖ్య, ఆడ్ నెంబరే. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్ 11 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. దిస్ ఈజ్ న్యూ యావరేజ్, కొత్త సగటు ఇది. అంటే అంతకుముందు సగటు ఎంత? 4, ఇప్పుడు సగటు ఎంత? 6. అంటే ఎంత పెరిగింది? 2 పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఇంక్రీజ్డ్ బై 2, 2 పెరిగింది. రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ అడుగుతున్నాడు, ఎక్స్ యాక్సిస్ మీద అంటున్నాడు. సో ఎక్స్ యాక్సిస్ మీద అంటున్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా 4 ఉంటుంది. ఎక్స్ వాల్యూలో ఎలాంటి మార్పు ఉండదు, ఎక్స్ వాల్యూ 4 ఉంటుంది. రిఫ్లెక్షన్ అంటే 4 7 7 4 అవ్వదు, 4 ప్లస్లో 4 ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి
అంటే ఎక్స్ యాక్సెస్ అనేది కూడా 4 4గానే ఉంటుంది. దాని యొక్క పరావర్తనం అంటున్నారు కాబట్టి y అనేది సైన్ మారుతుంది. అప్పుడు 4, -7 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. సో త్రిభుజం కేఎల్ఎం ఇస్తున్నాడు. ఈ కేఎల్ఎంలో ఎల్ వద్ద లంబకోణం చేస్తుందంట. ఎల్ వద్ద లంబకోణం చేస్తుంది కేఎల్ఎంలో. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ కే కూడా 30 degrees ఇచ్చారు. ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇక్కడ 30 degrees ఇచ్చారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇది 60 degrees అయిపోతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees ఉండాలి కాబట్టి. అయితే కాట్ ఎం వాల్యూ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? కాట్ ఎం. సో కాట్ ఎం అంటే కాట్ 60. సో కాట్ 60 అంటే tan 30. tan 30 అంటే 1/√3. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. రేషియో ఆఫ్ మేల్ ఆఫ్ female in the city A and city B in 5:3 and 5:7 respectively. The ratio of the total population of city A and city B is 2:3. Find the ratio of male to female population of both the classes together, both the cities together. సో ఏ సిటీలో ఉన్నటువంటి అబ్బాయిల మొత్తం కావాలి మనకు, బి సిటీలో ఉన్నటువంటి అమ్మాయిల మొత్తం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిటీలో అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య అబ్బాయిల పురుషులు స్త్రీకి ఇచ్చాడు, బాయ్స్ టు గర్ల్స్ ఇచ్చాడు, అంతేనిచ్చింది మేల్ టు ఫీమేల్. ఎస్, ఫస్ట్ మేల్ చూద్దాం. ఏ సిటీలో మేల్ చూద్దాం. ఏ టు బి, రెండు నగరాల్లోనూ పురుషులు స్త్రీకి మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. ఏకి బి కాదు, మేలు ఫీమేల్ రేషియో అడుగుతున్నాడు. మేలు ఫీమేల్ రెండు సిటీస్లో మేల్ చూద్దాం. ఫస్ట్ దాంట్లో మేల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారన్నా 5 పార్ట్స్ ఉన్నారు. మొదటి నగరంలో మనకు ఎన్ని పార్ట్స్ ఉన్నారు? జనాభా 2 పార్ట్స్ ఉన్నారు. 2 into మేల్స్ 5 parts అవుట్ ఆఫ్ 8 parts ప్లస్ రెండో నగరంలో జనాభా ఎంతమంది ఉన్నారు? 3 parts. రెండో నగరంలో మేల్ ఎంతమంది ఉన్నారు? 5 parts, 5 out of 12. వీళ్ళేమో ఏ నగరంలో ఉన్నటువంటి పురుషులు, వీళ్ళు బి నగరంలో ఉన్నటువంటి పురుషులు, మొత్తం పురుషులు. ఇంకా ఫీమేల్ ఏం చూసినట్లయితే ఫీమేల్ 3 parts ఉన్నారు. అసలు ఫస్ట్ నగరం నుంచి మనం 2 parts ఉన్నారు జనాభా. ఫీమేల్స్ 3 parts ఉన్నారు అవుట్ ఆఫ్ 8 parts. రెండో నగరం నుంచి 3 భాగాలు ఉన్నారు. ఫీమేల్స్ 7 parts ఉన్నారు అవుట్ ఆఫ్ 12 parts. వీళ్ళు మొదటి నగరంలో ఉన్నటువంటి స్త్రీలు, వీళ్ళు రెండో నగరంలో ఉన్నటువంటి స్త్రీలు. సో 2 1s 2 4s 3 1s 3 4s 2 1s 2 4s 3 1s 3 4s. ఎల్సిఎం 4 అయిపోతుంది. 4కి 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 + 5 10 అవుతుంది. 3 + 7 కూడా 10 అవుతుంది. 10:10 అంటే 1:1. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఏ ఒక్కరిలో అయితే 18 రోజుల్లో పని చేయగలరంట. బి అదే పనిని 24 రోజుల్లో చేయగలరు. సి సహాయంతో వాళ్ళు 8 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే సి సహాయంతో అంటే ముగ్గురు కలిసి 8 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అడిగింది సి ఒక్కరే ఎన్ని రోజుల్లో చేస్తారు. ఫస్ట్ మనకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8 అనేది 24లో ఉంటుంది. 18 24 6 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 3 times పోతుంది. 3 times of 24 అంటే 72. అంటే ఎల్సిఎం 72. సో 18 టేబుల్లో 4 times పోతుంది. 24 టేబుల్లో 3 times పోతుంది. 8 టేబుల్లో 9 times పోతుంది. చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 4, బి యొక్క ఎఫిషియన్సీ 3. అంటే ఇద్దరు కలిపితే 7, కానీ ముగ్గురు కలిపితే 9 అవుతుంది. అంటే మిగతా 2 ఎవరు చేసినట్టు? సి చేసినట్టు. సి డైలీ 2 చేస్తే అడిగింది ఒంటరిగా, సి ఒంటరిగా పూర్తి చేయడానికి తీసుకున్నటువంటి సమయం అడుగుతున్నాడు. అంటే 72ని రోజుకు 2 చొప్పున ఫినిష్ చేస్తే మొత్తం 36 రోజులు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఏ బైక్ ఈజ్ రైడింగ్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్, కంప్లీట్ 1 round in 30 seconds. The diameter of the circular path is 320/pi meters. Find the average speed of the bike. ఒక సైకిల్ స్థిరమైన వేగంతో ప్రయాణిస్తూ 30 సెకండ్లో ఒక రౌండ్ పూర్తి చేస్తున్నారు. వృత్తాకార మార్గం యొక్క వ్యాసం 320/pi meters అయితే సైకిల్ యొక్క సగటు వేగాన్ని కనుగొనండి అంటున్నాడు. సగటు వేగము అంటే ఏంటన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం దూరం బై మొత్తం కాలము. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం దూరము బై మొత్తం కాలము. సో టోటల్ డిస్టెన్స్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, వృత్తం యొక్క వృత్త పరిధి. సో వృత్తం యొక్క వృత్త పరిధి అంటే 2πr, 2 into π into r. ఇక్కడ r ఇవ్వలేదు కన్నా వ్యాసార్థం ఇచ్చారు 320/π. అందుకని నేను బై 2 చేస్తున్నాను. అప్పుడు 2కు 2 క్యాన్సిల్ అవుతుంది, పైకి పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది దూరం, 320 అనేది దూరం అవుతుంది. సో 320 ఎన్ని సెకండ్స్ అన్నా 30 seconds. అంటే 320/30 అంటే మన ఆన్సర్ 32/30
3 వస్తుంది, 0కు 0 క్యాన్సిల్ అవుతాయి. సో 3 టేబుల్లో 10 టైమ్స్ పోతుంది, అంటే మన ఆన్సర్ 10 పాయింట్ సంథింగ్ ఉండాలి. సో 10 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఏ డీలర్ బైస్ an old cooler listed at 650 and gets successive discounts of 20 and 10, and he spends 38 rupees on repairs and sells it at 20% profit. What is the selling price of the cooler అంటాడు. అతను ఒక పాత స్కూటర్ని 650 రూపాయలకి కొన్నానా, కొనేటప్పుడు ఎంఆర్పి 650 ఉంది, కానీ అతనికి 2 డిస్కౌంట్స్ వచ్చాయి. సో ఫస్ట్ డిస్కౌంట్ 20% వచ్చింది. 20% అంటే 130 తీసేయాలి మనం. 130 తీసేస్తే 520 వస్తున్నానా. సెకండ్ డిస్కౌంట్ 10% ఇచ్చారు. సో 10% అంటే 52 తీసేయాలి. సో 52 తీసేస్తే మనకు సో 400, ఇక్కడ మనకు 20 తీసేస్తే 32 ఉంటుంది. 32 తీసేస్తే 68 వస్తుంది, 468. ఇది అతను కొన్నది, కానీ రిపేరింగ్ కోసం 38 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎంత? 38 రూపాయలు ఖర్చు పెట్టాడు రిపేరింగ్ ఛార్జెస్. రిపేరింగ్ ఛార్జెస్ ఎప్పుడు కూడా అతను కొన్నది 468, రిపేరింగ్ ఛార్జెస్ కొన్న విలువ కలపాలి. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందన్నా? సో 468 ప్లస్ 32 తీసుకున్నాం అనుకోండి 500 అవుతుంది, 506 అవుతుంది. ఇది టోటల్ సిపి. దీని మీద 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. 20% ప్రాఫిట్ అంటే ఎంత వస్తుందన్నా? 101.2 వస్తుంది. అప్పుడు యాడ్ చేస్తే 607.2. అసలు డెసిమల్స్లో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎ డయాగనల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ హూస్ లెంత్, బ్రెత్, హైట్ 8, 6, 10 రెస్పెక్టివ్లీ. సో కర్ణం పొడవు అడుగుతున్నానన్నా, లెంత్ ఆఫ్ ద డయాగనల్ అడుగుతున్నాడు. సో లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L² + B² + H². L² + B² + H². L² అంటే ఎంతనా? 8² 64, B² 36, H² 100. సో మొత్తం కలిపి 200 అవుతుందన్నా. సో 200 మనం 10√2 రాయొచ్చు. 200 మనం 10√2 రాయొచ్చు. The graph 4x is equal to 7 minus 6y cuts the x-axis at the point alpha comma beta. Find the value of 8 alpha plus 2 beta. X అక్షాన్ని ఖండిస్తుంది అన్నాడు కాబట్టి y is equal to 0 తీసుకోవచ్చు. ఈ యొక్క సమీకరణంలో కనుక మనము y is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే 4x is equal to 7 వస్తుంది, x is equal to 7/4 వస్తుంది. అంటే ఆల్ఫా ప్లేస్లో మనం 7/4 పెట్టాలి, బీటా ప్లేస్లో 0 పెట్టాలి. 8 ఆల్ఫా అంటున్నాడు, 8 into 7/4 plus 2 times of 0. ఇది 0 అయిపోతుంది. 4 1s are 4 2s are 2 7s are ఎంత? 14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 140% ఆఫ్ 120% ఆఫ్ 125% ఆఫ్ 115? సో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 115, ఇప్పుడు 125% మనం ఎలా రాయొచ్చు అంటే 5/4 రాయొచ్చు. 120% మనం ఎలా రాయొచ్చు అంటే 6/5 రాయొచ్చు. దీన్ని మనం 7/5 అని రాయొచ్చు. 1/5 అంటే 20%, 120% అంటే 6/5, 140% అంటే 7/5. సో 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. 5 టేబుల్లో 5 23 టైమ్స్, 4 టేబుల్లో 4 1.5 టైమ్స్. ఇప్పుడు 23 ఇంటూ, మీరు జాగ్రత్తగా గమనిస్తే 7 into 1.5 అంటే 10.5. 23 into 10.5 అంటే మన ఆన్సరు ఖచ్చితంగా 0.5తోనే ఎండ్ అవ్వాలి. సో 0.5తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. 23 into 10 అంటే 230, 23 into half అంటే 11.5. సో 11.5 plus 230 అంటే 241.5. The age of Ananya is 4 years more than Anamika, and the age of Anamika is 7 years more than Anoki. If 5 years hence, the average age of the Ananya, Anamika and Ankoi, Anoki. నోటికి ఏదో వస్తే చదివేసేయాలి. మనకు ఎగ్జామ్లో కావాలనే పేర్లు పలకడానికి వీలు కాకుండా ఇస్తాడు. 27. దెన్ ఫైండ్ ద అంకోనీస్ ఏజ్ 3 years హెన్స్ అంటున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. సో అనన్య వయసు అనామిక కంటే 4 సంవత్సరాలు, అనామిక వయసు అనోకి కంటే 7 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అనామిక అనేమో అంకోని మీద, అనోకి మీద ఆధారపడింది. ఎవరిది? అనామిక. అది అసలు అనోకి వయసు మనకు తెలియదు.
అనోకి వయసు మనకు తెలియదు, సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. అనోకిది ఎక్స్ అనుకుంటే అనామిక అది ఏమవుతుందన్నా? అనామిక అది ఏమవుతుంది? అనామిక 7 years మోర్ కదా, అంటే ఎక్స్ ప్లస్ 7 అవుతుంది. ఇంకా ఫస్ట్ పర్సన్ ఎవరు? అనన్య. అనన్య పరిస్థితి ఏమవుతుంది? అనన్య 4 years మోర్ దాన్, 4 years మోర్ అంటే ఎక్స్ ప్లస్ 11. సో ఈ ముగ్గురిది కలిపితే ఏమవుతుందన్నా? 3x + 18 అవుతుంది. 3x + 18. మనకు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే 5 years హెన్స్ ఇచ్చాడు. 5 years హెన్స్ 27 యావరేజ్ అంటే ప్రజెంట్ యావరేజ్ ఏమవుతుంది? 22 అవుతుంది, అంతే కదా. 5 years హెన్స్ యావరేజ్ 27 అంటే ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు 5 తగ్గుతుంది కాబట్టి యావరేజ్ 5 తగ్గుతుంది, 22 అవుతుంది. సో 3 members 22 కాబట్టి 3 × 22 66 అవుతుంది. అప్పుడు 66 అంటే ఈ 18 తీసేస్తే ఎంత అవుతుందన్నా? 3x = 18 తీసేసాం అనుకో 48 అవుతుంది. x = 16 అవుతుంది. సో అడిగింది అనోకి వయసు. అనోకి ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం, అంటే 16. కానీ 16 మీ ఆన్సర్ కాదు, పొరపాటున 16 పెట్టకూడదు. 3 సంవత్సరాల తర్వాత అనోకి వయసు అడుగుతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుతం 16 ఉందంటే 3 సంవత్సరాల తర్వాత 19 ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. 16 men or 28 women can complete a piece of work in 32 days. In how many days 8 men and 2 women can complete the same work? దీన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఈ సమ్ముని ఆర్ కేసు అంటాం, దీన్ని మనం లేదా కేసు అంటాం, ఓకేనా. సో ఎక్స్ మెన్ ఆర్ వై ఉమెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ D days. దెన్ పీ మెన్ క్యూ ఉమెన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్పేసి మనం D/, గుర్తుందా నేను మీకు టైమ్ అండ్ వర్క్ చెప్పినప్పుడు చెప్పా, P/X + Q/Y ఇలా చేసినా వస్తుంది. లేదు ఒకే జెండర్లోకి మార్చుకొని చేసినా వస్తుంది. 16 men = 28 womenకి ఈక్వల్ చేసి మ్యాన్ ఉమెన్ ఎఫిషియన్సీ తీసుకొని కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో చాయిస్ అనేది మీదే. సో దీనికి ఫాలో అయితే 32/, సో P/X అంటే 8/16 వస్తుంది, Q/Y అంటే సో 2/28 వస్తుంది. 8 1s 8 2s 2 1s 2 14, LCM 14 అవుతుంది. సో 32 × 14/7 + 1 8 అవుతుంది. 8 4s 14 4s ఎంతైనా 56. సో ఇట్ విల్ టేక్ 56 days. లేదు ఒకే జెండర్లోకి మార్చుకొని వాళ్ళ ఎఫిషియన్సీని తీసుకొని కూడా చేయొచ్చు. పైపే కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 45 minutes. ఏ మాత్రమే అయితే 45 minutes ఫిల్ చేయగలదు. లీకేజ్ కారణంగా 15 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. అంటే లీక్ అనేది దాన్ని సమ్ బి అనుకుందాం, 2కిన ఉన్నట్లయితే 15 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది, అంటే 60 నిమిషాలు పడుతుంది. అసలు ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే సో 180 అనేది ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. ఎల్సిఎం, ఈ రెండింటికి ఎల్సిఎం. సో అయితే బి మాత్రమే. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్యాంక్ ఖాళీ చేయడానికి బి లీకేజ్ అంటే ఒక పైప్, అది కూడా అంటే ఖాళీ చేసే పైపు. బి మాత్రమే అయితే 8 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. సో 45 టేబుల్ ఇది 4 times పోతుంది, 3 times పోతుంది. అంటే 4 లీటర్లు వస్తున్నాయి, కానీ ట్యాంక్లో చూస్తే 3 లీటర్లే ఉంటున్నాయి. అంటే ఆ 1 లీటర్ బి ద్వారా బయటికి పోతున్నాయి. మరి బి మాత్రమే ఉన్నట్లయితే 180 లీటర్స్ని నిమిషానికి ఒక్కొక్క లీటర్ చెప్పిన ఖాళీ చేసామంటైతే ఇట్ విల్ టేక్ 180 minutes. A train travels 600 kilometers in 15 hours. If the speed of the train is increased by 25%, then what is the distance covered by the train in 8 hours? సో ఇప్పుడు చూడండి, ఒరిజినల్ స్పీడ్ కనుక్కుందాం. చూడండి 600 kilometersని ఒక 15 hours వెళ్తున్నారు అంటే స్పీడ్ ఎంత అవుతుందన్న 40 అవుతుంది. స్పీడ్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. స్పీడ్ 40. ఇప్పుడు 25% స్పీడ్ పెంచామంటున్నాడు. 25% అంటే హాఫ్ చేసి హాఫ్ చేయాలి, అంటే 10 పెంచారు. 10 పెంచితే న్యూ స్పీడ్ ఎంత అవుతుందన్న 50. ఇది న్యూ స్పీడ్ 50. అలా ఎన్ని అవర్స్ వెళ్తున్నారు? 8 hours వెళ్తున్నారు. స్పీడ్ ఇంటూ టైం అంటేనే డిస్టెన్స్. అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారన్న 400 kilometers వెళ్తున్నారు. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద మీన్ ఆఫ్ 10 observations is 43. ఆఫ్టర్ యాడింగ్ 1 more observation, ద న్యూ మీన్ బికమ్స్ 52. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద యాడెడ్ అబ్జర్వేషన్. ఆ కొత్త దాన్ని ఏం యాడ్ చేశానని అడుగుతున్నాడు. నార్మల్ మెథడ్కి మీరు ఫాలో అయితే సర్కస్ అవుతుంది. నేనేమంటానంటే ఒక నెంబర్ని యాడ్ చేయడం వల్ల యావరేజ్ పెరుగుతుంది అంటే ఆ కొత్త నెంబర్ ఖచ్చితంగా గివెన్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 43 కన్నా ఎక్కువ ఉండాలి. 43 ప్లస్ ఎంత ఎక్కువ ఉండాలి అంటే ఆ కొత్త నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఆ సెట్లో మొత్తం 11 నెంబర్లు ఉంటాయి. ప్రతి నెంబర్ కూడా ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 43 కాస్త 52 అవ్వాలంటే సో ప్రతి నెంబర్ది కూడా 9 ఇంక్రీజ్ అవ్వాలి. అలా 11 నెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి.
అంటే కొత్త నెంబరు యాడ్ చేసిన నెంబరు 43 కన్నా ఇంత ఎక్కువ ఉండాలి. 99 ఇది 99 + 43 అంటే 142. నార్మల్ మెథడ్ కింద మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సర్కస్ అవుతుంది. సో వెన్ 6⁻³ ఈజ్ డివైడెడ్ బై 217, దాన్ని మనం ఇలా రాయచ్చా 6³ సో 17 రాయచ్చు డివైడెడ్ బై 217. అంటే దీన్ని మనం 216⁻117 117 అనేది ఆడ్ నెంబర్. సో 217తో భాగించినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుందన్నా 216 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది 216, ఎందుకంటే 217 టేబుల్లో 216 పోదు కాబట్టి. సో రిమైండర్ విల్ బి 216. ఫైండ్ ద కోషంట్. సో బాగా ఫలం అడుగుతున్నానన్నా ఈ 12 అనే దాన్ని 6.3తో డివైడ్ చేస్తాను. నేను దీన్ని 63 అనుకుంటున్నాను, దీన్ని 120 అనుకుంటున్నాను, నో ప్రాబ్లం. ఆప్షన్స్ చాలా క్లోజర్గా ఉన్నాయి కాబట్టి క్లోజర్గా చేయాలి. 63 1 63 పోతే 57 ఉంటుంది. పాయింట్ పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం, 570 9 టైమ్స్ పోతుంది. ఎంత అవుతున్నా 9 టైమ్స్ అంటే 567 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది. 3 అంటే పోదు కాబట్టి 0 పెట్టుకున్నాను. అంటే 63 టేబుల్ ఇప్పుడు పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ అయితే పోదు, 4 టైమ్స్ పోతుంది. అంటే మన ఆన్సర్ 1.90 సంథింగ్ ఉండాలి. 1.90 సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, ఇంకా చివరి వరకు చేయక్కర్లే, ఆప్షన్ దొరికేసింది మనకు. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,500 at 3% per annum after 2 1/3 years, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3,600 at 4% per annum for 3.5 years. ఇంట్రెస్ట్ రేషియో అడుగుతున్నాడు అంతే. సో ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఎంత 4,500, టీ ఎంత 2 1/3. 2 1/3 మనం ఎలా రాయొచ్చు 7/3 అని రాయొచ్చు. సో ఆర్ ఎంత ఫస్ట్ కేసులో 3%. ఇది ఫస్ట్ కేసులో వచ్చినటువంటి ఇంట్రెస్ట్. సెకండ్ కేస్ 3,600, 3 1/2 అంటే 7/2 అని రాయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4%. రేషియో అడుగుతున్నారు చూడండి. 3కి 3 క్యాన్సిల్ అవుతుందా, 7కి కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ ఇది 2 టైమ్స్ పోతుంది. 9 టేబుల్లో 9 5s 9 4s అంటే 5:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 5:8 ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా RRB ALP CBT 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.